Next one, find the variance and standard deviation of the data. ఇది ఒక అన్గ్రూప్డ్ డేటా ఇది. సో ముందుగా మనం వేరియన్స్ ఫార్ములా అబ్జర్వ్ చేస్తే మనకి ఏమేమి చేయాలనేది ఒక ఐడియా వస్తుంది. వేరియన్స్ దాన్ని సిగ్మా స్క్వేర్ తోటి మనం డినోట్ చేస్తాం. వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఒక సింప్లిఫైడ్ ఫార్ములా, 1/n సిగ్మా xi స్క్వేర్ మైనస్ x బార్ స్క్వేర్. ఓకే, 1/n సిగ్మా xi స్క్వేర్ మైనస్ x బార్ స్క్వేర్. ఇది ఒక సింప్లిఫైడ్ ఫార్ములా. ఈ ఫార్ములా ద్వారా మనం వేరియన్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. మరి వేరియన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఏమేమి కావాలి? ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, హౌ మెనీ అబ్జర్వేషన్స్ వీ హ్యావ్ గివెన్, దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n. 1 2 3 4 5 6 7 8. సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేది 8. xi అంటే అబ్జర్వేషన్, x1 x2 x3 x4 x5 x6 x7 x8. సో వాటిని మనం xiతో డినోట్ చేస్తాం. సో xi స్క్వేర్ అంటే వీటిని స్క్వేర్ చేస్తే వచ్చేస్తుంది. సిగ్మా xi స్క్వేర్ అంటే స్క్వేర్ చేసి వీటన్నిటిని యాడ్ చేసుకోవాలి, ఆ మొత్తాన్ని nతో డివైడ్ చేయాలి, అది ఈ వాల్యూ. మరి ఇక్కడ వచ్చేసి x బార్ స్క్వేర్. x బార్ అంటే ఇచ్చిన డేటాకి సంబంధించినటువంటి మీన్. ఓకే, మీన్ అంటే మళ్ళీ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, దాని ఫార్ములా అది. ఓకే, సో మరి ఇది చేయాలి అంటే ముందుగా మనకి మీన్ కావాలి. ఓకే, సో ముందుగా మనం x బార్ ఫైండ్ అవుట్ చేద్దాం. మీన్ x బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా xi బై n. మీన్ ఫార్ములా అది అన్గ్రూప్డ్ డేటాకి సంబంధించి. సో సిగ్మా xi అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్, మన దగ్గర ఉన్న అబ్జర్వేషన్స్ మొత్తాన్ని మనం యాడ్ చేసుకుంటాం బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 5 ప్లస్ 12 ప్లస్ 3 ప్లస్ 18 ప్లస్ 6 ప్లస్ 8 ప్లస్ 2 ప్లస్ 10 by number of observations. 1 2 3 4 5 6 7 8 అబ్జర్వేషన్స్ ఉన్నాయి మనకి. సో ఇవన్నీ యాడ్ చేద్దాం. 5 ప్లస్ 12 17 ప్లస్ 3 20 ప్లస్ 8 28 ప్లస్ 10 38 ప్లస్ 6 44 ప్లస్ 8 52 ప్లస్ 2 54 ప్లస్ 10 64. So 64 by 8. Okay, 8 1 ja 8 8 ja. Therefore x bar వాల్యూ వచ్చేసి మనకి 8గా ఉంది. నెక్స్ట్ 1/n సిగ్మా xi స్క్వేర్, ఈ వాల్యూ మనం కనుక్కోవాలి. నెక్స్ట్ మనం ఎంటైర్ వేరియన్స్ క్యాలిక్యులేట్ చేసుకుందాం. Now variance sigma square is equal to, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1/n సిగ్మా xi స్క్వేర్ అంటే ఈ అబ్జర్వేషన్స్ అన్నిటినీ స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. సిగ్మా xi స్క్వేర్ అంటే ఆ వచ్చిన వాల్యూని nతో డివైడ్ చేసుకోవాలి. సో మనం ఒక్కొక్క దాన్ని స్క్వేర్ చేసి యాడ్ చేసుకుందాం. 5 స్క్వేర్ అంటే 25, 12 స్క్వేర్ అంటే 144, 3 స్క్వేర్ 9, 18 స్క్వేర్ 18 జా 324 ప్లస్ 6 స్క్వేర్ 36 ప్లస్ 8 స్క్వేర్ 64 ప్లస్ 2 స్క్వేర్ 4 ప్లస్ 10 స్క్వేర్ 100. సో ఇదంతా కూడా సిగ్మా xi స్క్వేర్. సిగ్మా xi స్క్వేర్ అంటే ఒక్కొక్క అబ్జర్వేషన్ని స్క్వేర్ చేసి యాడ్ చేసుకోవాలి. సో ఈ మొత్తానికి మనం బై n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 8. ఓకే, సో ఈ మొత్తానికి మైనస్ x బార్ స్క్వేర్ ఉంది, మైనస్ x బార్ స్క్వేర్. సో x బార్ ఎంత వచ్చింది మనకి 8. ఓకే, 8 స్క్వేర్. ఓకే,
ఈ మొత్తం -8². సో ఇవంతా కూడా యాడ్ చేస్తే 706 వస్తుంది బై 8 -8² అంటే 64. సో ఈ 706ని మనం 8తో డివైడ్ చేసుకోవాలి. 8 8 64 వస్తుంది. 70లో 8 అనేది 8 టైమ్స్ 8 8 64. 70లో 64 పోతే ఇంకొక 6, మళ్ళీ పక్కన 6 66, మళ్ళీ 8 8 66లో 64 పోతే 2 ఉంటుంది. సో మనం పాయింట్ తీసుకుంటే 2 బికమ్ 20. సో 20 అంటే 8 2 16. ఓకే, సో 20లో 16 పోతే 4 ఉంటుంది. 4 బికమ్ 40. సో 40 అంటే 8 5 -64. ఓకే, సో 88.25లో మనం 64ని మనం మైనస్ చేయాలి. సో ఇది 25 యాస్టీస్. 8లో 4 పోతే 4 వస్తుంది. 8లో 6 పోతే 2. దేర్ఫోర్ వేరియన్స్ లేక σ² దాని వాల్యూ వచ్చేసి 24.25. ఓకే, నెక్స్ట్ మనం స్టాండర్డ్ డీవియేషన్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. కంటిన్యూషన్. దేర్ఫోర్ వేరియన్స్ is equal to 24.25. ఓకే, 24.25. నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ అంటే SD, దాన్ని మనం సిగ్మాతో డినోట్ చేస్తాం. సో సిగ్మా కావాలంటే √σ². ఓకే, సో వేరియన్స్కి స్క్వేర్ రూట్ తీసుకుంటే వచ్చేదాన్ని మనం స్టాండర్డ్ డీవియేషన్గా ట్రీట్ చేస్తాం. సో √σ² అంటే 24.25. ఓకే, σ² వాల్యూ అది. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే 4.92 అప్రాక్సిమేట్గా వచ్చేస్తుంది. మరి అది ఎలా వస్తుందో మనం చూద్దాం. ఓకే, సో ఎగ్జామ్స్లో అయితే దీని వాల్యూ గుర్తుపెట్టుకొని రాస్తే సరిపోతుంది, కానీ ఈ స్క్వేర్ రూట్ ఎలా వస్తుంది అనేది నేను మీకు చూపిస్తాను. సో 24.25 లోయర్ క్లాసుల్లో బార్ మెథడ్ లేదంటే డాట్ మెథడ్ అని చెప్పేసి ఉంది. సో నేను బార్ని ఫాలో అవుతున్నాను. బార్ కింద 2 డిజిట్స్ ఉంటాయి. సో 24కి ఒక బారు, 25కి ఒక బార్. ఓకే, మనకు పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ కావాలంటే మనం 3 పాయింట్ తర్వాత 3 బార్స్ మనం తీసుకోవాలి. మరి 3 బార్స్ మన దగ్గర ఉంది, ఒకటే బార్. సో రిమైనింగ్ 2 బార్స్ మన దగ్గర లేవు కాబట్టి వాటిని మనం జీరోస్గా తీసుకుంటాం. ఒక బార్కి 2 డిజిట్స్ ఉండాలి, అవి లేవు కాబట్టి జీరోస్. ఓకే, సో పాయింట్ తర్వాత మనకి 3 డెసిమల్స్ వస్తే దాన్ని 2కి కరెక్ట్ చేసుకొని మనం అప్రాక్సిమేట్ ఆన్సర్ రాస్తాం. అందువల్ల పాయింట్ తర్వాత 3 డెసిమల్స్ కావాలంటే 3 బార్స్ కావాలి. మన దగ్గర ఒక బార్కి సంబంధించిందే ఉంది. రిమైనింగ్ 2 బార్స్కి మనం జీరోస్ తీసుకోవటమే. ఓకే, సో దీన్ని బార్ మెథడ్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇందులో మొట్టమొదటిగా ఈ ఫస్ట్ బార్ ఏదైతే ఉందో 24, ఈ 24కి దగ్గరలో ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అంటే ఇది 16కి 25కి మధ్యలో ఉంది. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే దాన్ని వేరొక నెంబర్ యొక్క స్క్వేర్గా ఎక్స్ప్రెస్ చేయటం. సో ఇప్పుడు 16 ఉందంటే 4², 25 ఉందంటే 5². సో ఇది 16కి 25కి మధ్యలో ఉంది అంటే దీని యొక్క స్క్వేర్ రూట్ 4కి 5కి మధ్యలో ఉంటుంది. అందువల్ల మనం 5 తీసుకోలేము, ఎందుకంటే అది 24 కంటే ఎక్కువైపోతుంది అది. సో మనం తక్కువ పర్ఫెక్ట్ స్క్వేర్ని మనం తీసుకోవాలి. తక్కువ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 16 అంటే 4². సో దాని యొక్క స్క్వేర్ రూట్ 4. ఓకే, సో 24 అనేది 16కి 25కి మధ్యలో ఉంది కాబట్టి అందులో తక్కువ పర్ఫెక్ట్ స్క్వేర్ మనం తీసుకోవాలి. దాని యొక్క స్క్వేర్ రూట్ మనం ఇక్కడ నోట్ చేసుకుంటాం. తక్కువ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 16, దాని యొక్క స్క్వేర్ రూట్ 4. ఓకే, ఎందుకంటే ఇది 4 పాయింట్ సంథింగే వస్తుంది. సో ఈ 4ని అంటే ఆ పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క స్క్వేర్ రూట్ని ఇక్కడ ఈ డివిజర్ ప్లేస్లో నోట్ చేసుకుంటాం. సో ఇట్లా 4 4 16 మల్టిప్లై చేసి ఇక్కడ ఈ ఫస్ట్ బార్ కింద నోట్ చేసుకోవాలి. సో 24లో 16 పోతే 8 వస్తుంది. నెక్స్ట్ బార్ మనం కిందకు రాసుకోవాలి డివిడెండ్లో 825.
సో తర్వాత ఈ డివిజర్లో ఉన్నదాన్ని డబల్ చేయాలి. డబల్ చేయడం అంటే 2తో ఇంటూ చేసుకోవటం. 2 4 8. ఓకే, సో 2 4 8 దాన్ని డబల్ చేసాం మనం. సో ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి. యూనిట్స్ ప్లేస్ని వదిలేసి 82 రిమైనింగ్ 2 డిజిట్స్ అంటే 82. ఈ 82లో 8 అనేది ఎన్నిసార్లు పోతుంది? ఓకే, సో 10 టైమ్స్ పోతుంది. అంటే 10 టైమ్స్ పోతుంది కాబట్టి 8 10 80 కదా. సో 10 టైమ్స్ పోతుంది కాబట్టి ఆ 10 ఇక్కడ కూడా రాయాల్సి ఉంటుంది. మనకి డాట్ వచ్చేసింది. 4 4 16 పోతే డాట్ వస్తుంది. సో ఆ 10 ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. ఇలా రాయాల్సి ఉంటుంది. 10 10 అలా రాసిన తర్వాత ఈ 8 10ని ఈ 10తో ఇంటూ చేసి ఇక్కడ రాయాలి. 8 10 10 అంటే 8000 అబోవ్ వచ్చేస్తుంది. అందువల్ల ఇక్కడ మనకు ఉందేమో 825, కానీ ఇక్కడ వచ్చేదేమో 8000 అబోవ్. అందువల్ల ఈ 82లో 10 టైమ్స్ పోయినా కానీ మనం దాన్ని తీసుకోకూడదు. 9 టైమ్సే తీసుకోవాలి. ఓకే, 9 టైమ్స్. సో 10 టైమ్స్ తీసుకుంటే దీనికంటే ఎక్కువైపోతుంది కాబట్టి మనం 9 టైమ్సే తీసుకొని చేయాలి. ఓకే, సో నేను 9 టైమ్స్ తీసుకున్నాను. ఈ 9 ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఇప్పుడు 89 9 ఇంటూ చేసుకొని ఇక్కడ డివిడెంట్లో నోట్ చేసుకుంటాను. సో 9 9 81. ఓకే, 9 8 72 ప్లస్ 8 80. సో 801 వచ్చింది. సో ఇప్పుడు 89 9 అంటే దీనికంటే తక్కువగా వచ్చింది. అదే 10 తీసుకుంటే 8 10 10 అంటే మోర్ దాన్ 8000. ఓకే, అందువల్ల అలాంటివి మనం తీసుకోకూడదు. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ 24 వస్తుంది. 5 - 1 4 2 - 0 2. సో నెక్స్ట్ బార్ దించుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ దీన్ని డబల్ చేసి ఇక్కడ రాయాలి. ఇక్కడ రాసేటప్పుడు మనం డాట్ అనే దాన్ని రాయాల్సిన అవసరం లేదు. సో 49 2 డబల్ చేయటం అంటే 2తో మల్టిప్లై చేసుకోవటమే 98. ఓకే, ఇక్కడ డాట్ చూపించాల్సిన అవసరం లేదు. ఇది మన ఆన్సర్, ఇక్కడే మనం చూపిస్తాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 2400. సో మళ్ళీ ఇక్కడ ఏమి రాయాలో తెలుసుకోవాలంటే ఈ యూనిట్స్ ప్లేస్ వదిలేసి రిమైనింగ్ 240ని ఇది ఎన్నిసార్లు డివైడ్ చేస్తుంది? 98. 2 టైమ్సా 3 టైమ్సా? 3 టైమ్స్ తీసుకుంటే 3 9 27. 270 అబోవ్ వచ్చేస్తుంది. అందువల్ల మనం 2 టైమ్స్ మాత్రమే మనం తీసుకోవాలి. సో ఈ 2ని ఇక్కడ ఓకే, 982 2 సో చూద్దాం ఎంత వస్తుందో. 2 2 4 2 8 16 2 9 18 ప్లస్ 1 19. ఓకే, 10 - 6 10 - 4 6 9 - 6 3. సో ఇక్కడ 23 వస్తుంది. 23 - 19 436. ఓకే, నెక్స్ట్ బార్ దించుకోవాలి. సో ఈసారి మళ్ళీ దీన్ని డబల్ చేసుకోవాలి. 492 దాన్ని డబల్ చేస్తే సో 2 2 4 2 9 18 2 4 8 ప్లస్ 1 9 984 వస్తుంది. ఈసారి మన దగ్గర 5 డిజిటెడ్ నెంబర్ ఉంది. ఇందులో మనం యూనిట్స్ ప్లేస్ వదిలేసి ఈ 4360ని ఇది ఎన్నిసార్లు డివైడ్ చేస్తుంది? ఓకే, 4360 ఇది 984. సో మనం 4 టైమ్స్ తీసుకుంటే 4 9 36. 5 టైమ్స్ తీసుకుంటే 5 9 45. ఎక్కువైపోతుంది. ఓకే, సో 5 9 45 అంటే 4500 వస్తుంది. అదే 4 టైమ్స్ తీసుకుంటే 4 9 36 3600. ఓకే, ఇంకా పక్కన ఉన్నా కానీ అది దీన్ని దాటే అవకాశం ఉండదు. అంటే మనం ఒక అప్రాక్సిమేషన్కి వచ్చేయచ్చు. 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందని చెప్పేసి ఇది ఎంత వస్తుందో మనకు అనవసరం, తర్వాత క్యాల్కులేషన్ అవసరం లేదు. మనకి పాయింట్ తర్వాత 3rd డిజిట్ ఎంతో మనకు తెలిసిపోయింది. సో దానివల్ల మనం దీన్ని 2 ప్లేసెస్కి కరెక్ట్ చేసి రాసుకోవచ్చు. సో జనరల్గా మనం ఏం చేస్తామంటే పాయింట్ తర్వాత 3rd డిజిట్ అనేది 5 ఆర్ అబోవ్ 5 ఉంటే ముందున్న డిజిట్కి ఒకటి యాడ్ చేసి దాన్ని వదిలేస్తాం. అదే 5 కంటే తక్కువ ఉందనుకోండి దాన్నే వదిలేస్తాం. అందువల్ల ఇది 3rd డిజిట్ అనేది 5 కంటే తక్కువగా ఉంది కాబట్టి సో దీన్నే మనం వదిలేసి ఫైనల్గా స్టాండర్డ్ డీవియేషన్ ఓకే ఈజ్ ఈక్వల్ టు 4.92. సో టెక్స్ట్ బుక్లో వాళ్ళు 4.95 అని ఇచ్చారు, అది రాంగ్ అది. సో యాక్చువల్ ఆన్సర్ స్టాండర్డ్ డీవియేషన్ అనేది 4.92.
approximately. That is the answer.